హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికి కూడా గుడ్ న్యూస్ అండి. అదేంటంటే రైల్వేకి సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే నోటిఫికేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. నోటిఫికేషన్ లో ముఖ్యంగా ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి. సో ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ అయితే మనకు ఎప్పుడు రాబోతా ఉంది అండ్ ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ డేట్ ఎప్పుడు పెట్టుకోవచ్చు ఏంటి అని కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాలలో ఎస్పెషల్లీ ఎవరైతే రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే గత 2-3 నోటిఫికేషన్ల నుంచి చాలా మందికి, ఎంతో మందికి మనము రైల్వే జాబ్స్ సంబంధించి అప్డేట్స్ ఇస్తూ వాళ్ళు ఈ రోజుల్లో ఉద్యోగాలలో కూడా చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం నుంచి కూడా మనము ఏఎల్పికి సంబంధించి అప్డేట్స్ అయితే రెగ్యులర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఏఎల్పి సంబంధించి సిపిటి 2 ఇంకా పెండింగ్ లో ఉంది. అయితే 2025లో కొత్త నోటిఫికేషన్ సంబంధించి మనకు నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ చెప్తా. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ముందుగా లైక్ చేసి అయితే మీ వీడియోని కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు ఎవరున్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ గా ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 సంబంధించి కూడా మనము అతి త్వరలో క్లాసెస్ కూడా పెడుతున్నాం. మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. దీనికి సంబంధించి స్ట్రాటజీ కానీ ఏంటి, ఎలా చదవాలి, ఆల్మోస్ట్ పోయినసారి మనకి ఏఎల్పి సిబిటి 1 సంబంధించి మనం ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేసి పెట్టామో స్కోర్స్, ఆల్మోస్ట్ అవే స్కోర్స్ కూడా రీచ్ కావడం జరిగింది. సో కాబట్టి కంప్లీట్ స్ట్రాటజీ సంబంధించి నెక్స్ట్ రాబోయే అన్ని వీడియోస్ కూడా చేస్తూనే ఉంటా. బుక్స్ ఎలాంటి చదవాలి ఏంటి అని కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ముందుగా వచ్చేసి ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉంది, ఎంత ఉండబోతుంది ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి ఎవరికైతే 18 సంవత్సరాలు ఉన్నాయో 30 సంవత్సరాల వరకు. సో 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఇది వచ్చేసి ఓపెన్ ఏజ్ అండి. అయితే మీరు అందరికి డౌట్ రావచ్చు, అదేంటి బ్రదర్ 30 అంటున్నారు ఏంది, మరి లాస్ట్ టైం 33 సంవత్సరాలు ఇచ్చారు కదా అంటే, లాస్ట్ టైము ఎక్కువ గ్యాప్ వచ్చింది కాబట్టి 3 ఇయర్స్ కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఈసారి కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ లేదు కాబట్టి 18 to 30 వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది యూఆర్ కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే +3 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 35 ఇయర్స్ వరకు కూడా మీరు ఈ ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది క్లియర్ కట్. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి బ్రదర్. క్వాలిఫికేషన్ సంబంధించి మెయిన్ గా ఎవరైతే ఐటీఐ చేసి ఎవరైతే ఖాళీగా ఉన్నారో, నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా కానీ, నెక్స్ట్ వచ్చేసి డిగ్రీలో రిలేటెడ్ ట్రేడ్ చేసి ఉండాలండి. డిగ్రీలో రిలేటెడ్ ట్రేడ్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఐటీఐ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని అయితే మీరు అస్సలే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే రైల్వేస్ లో అతి తక్కువ క్వాలిఫికేషన్స్ తో, ఐ మీన్ తక్కువ అంటే ఇంటర్ మన 10th తర్వాత ఐటీఐ చేసి, జస్ట్ ఐటీఐ చేసి మీరు నెక్స్ట్ ఇంకా చదవకున్నా కూడా మంచి పొజిషన్ లో మంచి శాలరీతో ఏదైనా రైల్వేస్ లో ఉద్యోగం ఉంది అంటే ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి ఈ ఉద్యోగాలు అయితే ఉంటున్నాయి. సో కాబట్టి ఐటీఐ చేసిన వాళ్ళు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎవరెవరైతే ఇప్పటి వరకు ఐటీఐ చేసి ఖాళీగా ఉన్నారో ఇక నుంచి అయినా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా, ఇది క్వాలిఫికేషన్ సంబంధించి. ఇంకా డిప్లొమా కానీ రిలేటెడ్ ట్రేడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది. ఎస్, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సిబిటి 1 ఉంటుంది, సిబిటి 2 ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సిబ్యాట్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ డివి ఉంటుంది అండ్ మెడికల్ ఉంటుంది. ఓవరాల్ గా 5 స్టేజెస్ లో మీకు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ 2024 నోటిఫికేషన్ సంబంధించి సిబిటి 2 అయితే పెండింగ్ లో ఉండడం జరిగింది. ఓకేనా, అయితే సిబిటి 1 లో ఏముంటది బ్రదర్. ఎస్, సిబిటి 1 లో అసలు ఏం సిలబస్ ఉంటుంది ఏంటి అని అంటే కంప్లీట్ గా 75 క్వశ్చన్స్ ఉంటుందండి. 75 క్వశ్చన్స్ వస్తాయి. 60 మినిట్స్ లో చేయాల్సి ఉంటుంది, 60 నిమిషాల్లో చేయాల్సి ఉంది. మరి ఇందులో ఏముంటాయి అంటే అర్థమెటిక్ ఉంటుంది అండ్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు గ్రూప్ డి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సేమ్ సిలబస్ చూడండి, సేమ్ సిలబస్ ఉంటుంది మీకు ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి. చాలా సింపుల్ గా పోయినసారి తక్కువ కట్ ఆఫ్లు 2024 మొన్న రీసెంట్ గా వచ్చినాయి. సో చాలా తక్కువ కట్ ఆఫ్లకే వాళ్ళు క్వాలిఫై కావడం జరిగింది. సో మీరు కూడా సిబిటి 1 క్వాలిఫై కావాలంటే ఈ మెయిన్ గా కొన్ని ఉంటాయి, నేను చెప్తాను తర్వాత వీడియోస్లలో కూడా చేస్తాను. కాబట్టి క్లియర్ కట్ గా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది మెయిన్ గా దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే మనం మల్లం క్రియేషన్స్ యాప్ లో అయితే తీసుకురావడం జరిగింది. అప్డేటెడ్ కోర్స్ తో మీకు అందియడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ సిబిటి 2 కి సంబంధించి ఇందులో పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏ పార్ట్ బి ఇవి కంప్లీట్ గా
బి వచ్చేసి ఎవరికైతే రిలేటెడ్ ట్రేడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సిలబస్ ఉంటుంది. నెక్స్ట్ ఏ వచ్చేసి కంప్లీట్‌గా మళ్ళీ జనరల్ అవేర్‌నెస్ సంబంధించి కూడా ఇట్లా ఉంటుంది. ఇది చెప్తాను నేను తర్వాత వీడియోస్‌లలో. నెక్స్ట్ సీబ్యాట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఏది ఈ 2 సీబీటీ 2లో ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళకి సీబ్యాట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్‌గా ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డేట్ అండి. యెస్. అప్లికేషన్ డేట్ అండ్ వేకెన్సీ ఎంత ఉంది? ఈ రెండిట్లయితే మీకు కావాలిప్పుడు కదా! అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 10th నుంచి స్టార్ట్ కాబోతుందండి. ఏప్రిల్ 10 నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. మే 9th వరకైతే 9th మే వరకైతే ఉండడం జరుగుతుంది. ఈ ఏఎల్‌పి నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్‌గా ఓకేనా? మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అంటే 9,900కు మనకు వేకెన్సీ అయితే రాబోతా ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది నోటిఫికేషన్ సంబంధించి తక్కువ పోస్టులతోని వస్తుంది అట్లా ఇట్లా అనుకోవద్దు. ఎందుకంటే మొన్నటికి మొన్ననే ఇంకా ప్రాసెస్ కూడా అయిపోలేదు. ఆల్మోస్ట్ 15,000 వరకు 18,000 వరకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మళ్ళీ ఆల్మోస్ట్ 10,000 పోస్టులతో వస్తుంది. సో కాబట్టి ఎవరైతే ఇండియన్ రైల్వేస్‌లో ఏఎల్‌పి సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాస్ట్ టైమ్ పాయింట్ ఫైల్ పోయి నాకు ఎంతో మంది కాల్ చేసి కూడా బ్రదర్ నాది ఇట్లా పోయింది ఒకసారి చెక్ చేయరా అనంటే ఏం చేయలేని పరిస్థితి అండి. ఎందుకనంటే జస్ట్ పాయింట్‌లలోనే కొన్ని వేల మంది బ్యాక్ సైడ్ ఉండడం జరిగింది కట్ ఆఫ్‌కైతే. సో కాబట్టి మీరిప్పుడు ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో ఫస్ట్ సీబీటీ 1 సంబంధించి నేను క్వాలిఫై కావాలి అని టార్గెట్ పెట్టుకోండి. సో ఈ సీబీటీ 1లో జనరల్ సిలబస్ ఉంటుంది. 75 మార్క్స్‌కే ఉంటుంది. 60 మినిట్స్‌లో చేయాలి కాబట్టి దీనికి సంబంధించి కంప్లీట్ కోర్సు మన మల్లం క్రియేషన్స్ యాప్‌లో ఉంది. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ పోయినసారి చాలా మంది కూడా ఈ సిలబస్ మన యాప్ ఫాలో అవుతూ స్టాటిక్ జీకే గాని, ప్రీవియస్ పేపర్‌లు గాని ఫాలో అవుతూ తీసుకొని ఈరోజు సీబీటీ 1 క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది ఉండడం జరిగింది. ఇది ఓవరాల్‌గా కంప్లీట్‌గా ఆర్ఆర్‌బీ ఏఎల్‌పి నోటిఫికేషన్ 2025 సంబంధించి. యెస్. మనము ఇంతకంటే ముందుకు చూసినాం 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నోటిఫికేషన్‌ల కోసం. మరి నోటిఫికేషన్‌లు లేని రోజులే మనం వెయిట్ చేసినాం. మరి నోటిఫికేషన్‌లు ఇప్పుడు వస్తున్నాయి. మరి వెయిట్ చేయడం ఎందుకు? అనేది మీకు మీరు క్వెషన్ ఏసుకోండి. యెస్. ఈసారి రాలేదు. సీబీటీ 1 క్వాలిఫై కాలేదు. మళ్ళీ అవకాశం మీకొస్తుంది. ఇండియన్ రైల్వేస్ కల్పిస్తుంది. సో కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళే గాని, ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళు గాని, ఎవరైనా గాని ఈ నోటిఫికేషన్‌ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇంత మంచి అవకాశం చాలా తక్కువ ఏజ్‌లోనే తక్కువ క్వాలిఫికేషన్స్‌తోనే మీకు రావడం అనేది అంత ఈజీ కాదండి. సో కాబట్టి మీరు దయచేసి ఎవరైతే ప్రిపేర్ కావాలి నేను జాబ్ కొట్టాలని సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక నుంచి అయినా స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ అయితే. ఇది కంప్లీట్‌గా ఆర్ఆర్‌బీ ఏఎల్‌పి నోటిఫికేషన్ సంబంధించి 2025 ఇక జాబ్ క్యాలెండర్ అయితే మొదలైపోయింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ సంబంధించి గ్రేడ్ 1 గాని, గ్రేడ్ 3 సంబంధించి నోటిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్‌పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుంది. దాని తర్వాత పారామెడికల్ సంబంధించి ఉంటుంది. జేఈ గాని ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉంటుంది. గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంత గొప్ప అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ నేను మీ మల్లం క్రియేషన్స్